రైట్ బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా చిట్యాలలో డ్రగ్స్ దందా కలకలం రేపింది. NH 65 పై డ్రైవర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న దాబా యజమాని గుర్మత్ సింగ్ అరెస్ట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 కిలోల ఓపీఎం పాపీ హస్క్ స్వాధీనం చేసుకున్నారు. దాబాలో డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈగల్ ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. నిందితుడు కిలో దోడ 1800కు కొనుగోలు చేసి 6000కు విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 20 కిలోలు కొనుగోలు చేసినట్లుగా నిందితుడు అంగీకరించాడు. స్వాధీనం చేసుకున్న డోడాను చిట్యాల పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఓపీఎం ప్లాంట్ ఉంటుంది. ఓపీఎం ప్లాంట్ మొక్క గంజాయి మొక్కలను ఓపీఎం ప్లాంట్ ఉంటుంది. ఆ ప్లాంట్ ద్వారా ఇది తయారు చేస్తారు. క్రష్ చేసి ఈ విధంగా పౌడర్ లాగా తయారు చేసి వాటర్లో కలుపుకొని తాగుతారు. మందులు లిక్కర్లు వాటర్. ఇప్పుడు మార్కెట్లో ఇతను కేజీ 6000కు అమ్ముతున్నాడు. ఈ డ్రైవర్లు ఒక్కొక్కరు ఇండివిజువల్ ఒక కేజీ కొనుక్కొని పోతుంటారు తన దగ్గర. ముఖ్యంగా నార్త్కు సంబంధించినటువంటి లారీ డ్రైవర్లను టార్గెట్. రైట్ నల్గొండ జిల్లా చిట్యాలలో డ్రగ్స్ దందా కలకలం రేపింది. NH 65 పై డ్రైవర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న దాబా యజమాని గుర్మిత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్ ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. వరలక్ష్మి దాబా ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి ఒక నిందితుడిని నల్గొండ జిల్లా చిట్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ విజయవాడ హైవే పై పక్కన ఉన్నటువంటి ఒక దాబాకు సంబంధించి ఆ దాబాలు అక్రమంగా నిల్వేసినటువంటి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ దాబాకు సంబంధించి ఆ ప్రాంతంలో దాదాపు 10ల సంఖ్యలో దాబాలు ఉంటాయి. ఆ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఆ దాబా దగ్గరనే భారీ ఎత్తున లారీలు ఆగడంపై కూడా ఇటు ఈగల్ టీం సభ్యులకు అనుమానం వచ్చింది. దాంతో పోలీసులతో కూడా జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే ఈగల్ టీం అదేవిధంగా పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్ లో పెద్ద ఎత్తున వివిధ రకాలకు సంబంధించిన మత్తు పదార్థాలు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే హైదరాబాద్ నిరంతరం రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే పై నాగపూర్ అదేవిధంగా గుజరాత్ రాజస్థాన్ తో పాటు యూపీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఆ లారీ డ్రైవర్లు వేల కిలోమీటర్ల కొద్ది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే వారికి సంబంధించి ఇక్కడ చీఫ్ డ్రగ్స్ సంబంధించి వారికి డ్రగ్స్ కిలోల కొద్దీ అమ్ముతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించి డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ లారీ డ్రైవర్లకు కిలోల కొద్దీ అమ్ముతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పోలీసుల తనిఖీల్లో ఇప్పటికైతే భారీగా మత్తు పదార్థాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. దాబా నిర్వాహకుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇంకా ఈ ఘటన సంబంధించి ఎక్కడెక్కడ దాబాల్లో ఇటువంటి మత్తు పదార్థాలు అమ్ముతున్నారనేటువంటి కూపి కూడా పోలీసులు లాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే భారీ ఎత్తున అంటే ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి లారీలు కావచ్చు, కంటైనర్లకు సంబంధించినటువంటి డ్రైవర్లు రాష్ట్రాలను దాటుతూ వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి డ్రగ్స్ ద్వారా కూడా చాలా ప్రమాదకరమని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే డ్రగ్స్ అంటే లిక్కర్ అదేవిధంగా వాటర్ లో కలుపుకొని తాగేటువంటి డ్రగ్స్ సంబంధించి కూడా చాలా ఆరోగ్యానికి హానికరమని కూడా ఇటు పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇంకా ఎక్కడ దాబాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి డ్రగ్స్ దందా చేస్తున్నారనేటువంటి కోణ పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.